ఇండియాలో క్రికెట్ అనేది ఒక మతం లాంటిదని చెప్పాలి. అందుకే ఈ ఆట చుట్టూ చాలా సినిమాలు వచ్చాయి. ఈ టెస్ట్ సినిమాలో కేవలం ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎంచుకుని అందులో క్రికెట్ ని ప్రధాన అంశంగా జోడించి దర్శకుడు శశికాంత్ ఈ సినిమా తెరకెక్కించాడు. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతారతో పాటు మాధవన్, సిద్ధార్థ్ లీడ్ రోల్ చేశారు. మీరా జాస్మిన్ ఒక కీలక పాత్ర నటించింది. ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఏప్రిల్ 4వ తారీఖున ఈ సినిమాని థియేటర్లో కాకుండా నేరుగా నెట్ఫ్లిక్స్ లో విడుదల చేశారు. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది ఇప్పుడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, చెన్నైలో జరిగిన ఒక అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు వ్యక్తుల జీవితాన్ని ఎలా మార్చేసింది అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా మొత్తం 3 పాత్ర చుట్టూ తిరుగుతుంది. నయనతార ఒక స్కూల్ టీచర్ గా పనిచేస్తూ సరోగసు ద్వారా బిడ్డని కనాలనుకుంటుంది. నయనతార భర్త మాధవన్ ఇండియాలోని బెస్ట్ సైంటిస్ట్ కావాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. అలాగే నయనతార స్కూల్ మేట్ అయిన సిద్ధార్థ్ స్టార్ క్రికెటర్ గా గుర్తింపు ఉన్నప్పటికీ ఫామ్ కోల్పోయి ఇండియా జట్టులో స్థిరమైన స్థానం సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇలా ఈ ముగ్గురు తమ కోరికల్ని ఎలాగైనా సరే నెరవేర్చుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో వారి లైఫ్ లోకి బెట్టింగ్ మాఫియా ఎంట్రీ ఇస్తుంది. దీంతో ఎవరు ఎలాంటి తప్పులు చేస్తారు అనేది దర్శకుడు ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా ఎలా ఉందంటే, దర్శకుడు కథ చెబుతున్నప్పుడు అద్భుతంగా అనిపించి నయనతార, సిద్ధార్థ్, మాధవన్ ఈ సినిమా ఒప్పుకొని ఉండొచ్చు. కానీ స్క్రీన్ పై స్టోరీ చూపించడంలో మాత్రం డైరెక్టర్ శశికాంత్ ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. మిడిల్ క్లాస్ జీవితాల్ని చూపించే సమయంలో ఎమోషన్స్ లేకపోతే ఆ సీన్స్ పెద్దగా కనెక్ట్ కావని చెప్పాలి. ఈ టెస్ట్ సినిమాలో కూడా అదే ఫీల్ కలుగుతుంది. సినిమా టైటిల్, ట్రైలర్ చూసిన వారందరూ కూడా ఈ సినిమా మరో జెర్సీ లాంటి స్పోర్ట్స్ డ్రామాని, థ్రిల్లర్ సినిమాని అనుకుంటారు. కానీ ఇందులో ఆ రెండు బలంగా లేవని చెప్పాలి. కథలో భాగంగా ప్రతి పాత్రలో ఎక్కువ షేడ్స్ కనిపించేలా ఉండాలి. ఆపై ఆ పాత్ర చుట్టూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న తీరు ప్రేక్షకులకు దగ్గర చేయాలి. ఈ సినిమాలో అవి ఏమి ఉండవు. అలాగే సిద్ధార్థ్ ఒక స్టార్ క్రికెటర్ అని చెప్తారు. అతనికి నయనతార తండ్రి కోచ్గా ఉండేవాడని చెప్తారు. అయితే నయనతారతో ఉన్న బాండింగ్ ని దర్శకుడు చూపిన తీరు మాత్రం చాలా నవ్వొస్తుంది. అలాగే ఒక ఆటగాడికి జట్టులో చోటు దక్కడం కష్టం అంటున్న సమయంలో బ్యాట్ పట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నట్టు, ఆట కోసం శ్రమిస్తున్నట్టుగా ఒక్క సీన్ కూడా సిద్ధార్థ్కు సంబంధించి ఉండదు. చివరికి కొడుకును కూడా పనంగా పెట్టి గ్రౌండ్ లోకి సిద్ధార్థ్ అడుగు పెడతాడు. కానీ తన క్రికెటే ముఖ్యమనేలా దర్శకుడు సిద్ధార్థ్ను చూపించలేకపోయాడు. దీంతో సిద్ధార్థ్ ఆటకి ప్రేక్షకులు కనెక్ట్ కావడం చాలా కష్టమని చెప్పాలి. ఇంకా నటీనటుల గురించి మాట్లాడుకుంటే, ఈ టెస్ట్ సినిమాలో కాస్త పర్వాలేదు అనిపించే పాత్ర ఏదైనా ఉందంటే అది మాధవన్ గారి పాత్ర అని చెప్పాలి. సెకండ్ హాఫ్ లో ఆయన పెర్ఫార్మెన్స్ కి అందరూ ఫిదా అయిపోతారు. ఒక సైంటిస్ట్ గా దేశం కోసం ఏదైనా చేస్తాను అనే పాత్రలో చక్కగా సెట్ అయిపోయాడు. టెస్ట్ మ్యాచ్ లో సాగుతున్న ఈ సినిమాని వన్ డే ఆటలా మార్చేశాడు మాధవన్. విలన్, హీరో ఇలా 2 షేడ్స్ ఆయన కనిపిస్తాయి. తన వర్క్ వస్తే ఒక మనిషి ఎంత అవకాశవాదో మాధవన్ పాత్రలో దర్శకుడు చూపించాడు ఈ సినిమాలో. ఈ కోణంలో చూస్తే చాలా మందికి నచ్చుతుంది. ఈ టెస్ట్ సినిమాలో సిద్ధార్థ పాత్రని ఇంకాస్త హైలైట్ చేసి చూపించుంటే బాగుండేదనిపించింది. ఈ టెస్ట్ సినిమాలో మంచి, చెడు, సంఘర్షణ, స్వార్థం, గెలుపు, ఓటమి ఇలా ఎన్నో షేడ్స్ ఉన్నాయి. కానీ తెరపై చూపించడం వల్ల మాత్రం దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడని చెప్పాలి. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే, ఒక టెస్ట్ మ్యాచ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది మనందరికీ.